మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ దేశంలోని హాస్టల్స్ అలాగే హోటల్స్ రెస్టారెంట్లపై పడింది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా తగ్గడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీంతో కొన్ని హోటళ్లలోని రెస్టారెంట్లు మూసేందుకు సిద్ధమవగా మరికొన్నేమో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఇంకొన్ని హాస్టల్స్ హోటల్స్లో అయితే కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. దీంతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. మళ్ళీ ఇక పాత రోజులకు వెళ్ళిపోతున్నాం. కొన్నేళ్ల క్రితం వంటలు అంటే కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళం. అది తరతరాలుగా వచ్చినటువంటి సాంప్రదాయ వంట పద్ధతి కూడా. దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని వంట చేసుకోవడం మన సంస్కృతి. ఇక వేడి నీళ్ళ దగ్గర నుండి పిండి పదార్థాల వరకు ఇక కట్టెల పొయ్యి మీదనే చేసేవాళ్ళు. అయితే టెక్నాలజీ పెరగడంతో ఆ స్థానంలో క్రమంగా కెరోసిన్ అలాగే గ్యాస్ స్టవ్స్ వచ్చేసాయి. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ కూడా వాడుతున్నారు. ఇక 90s కిడ్స్ కట్టెల పొయ్యిలను చూసేవారు. తర్వాతి తరాలకు అవి తెలియవు. ఓవైపు కాలం మారింది. టెక్నాలజీ సాయంతో క్షణాల్లోనే ఏదైనా చేసే స్థాయికి చేరుకున్నాం. కానీ యుద్ధ ప్రభావంతో మళ్ళీ వెనకటి రోజులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్పై తీవ్ర ప్రభావం పడింది. మార్కెట్లో వాణిజ్య సిలిండర్లు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక దీంతో ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. అలా ఒకప్పుడు వాడిన కట్టెల పొయ్యినే ఇప్పుడు మళ్ళీ వాడకంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టెల పొయ్యి తీసేసి గ్యాస్ స్టవ్ వెలిగించిన ఆ చేతులు మళ్ళీ కట్టెల పొయ్యి బాట పట్టాయి. అడవి బాట ఆపిన ఆ కాళ్ళు మళ్ళీ అడవి బాట పట్టేలా చేశాయి. ప్రస్తుతానికి ఇళ్లలో ఇంకా వంట గ్యాస్ కొరత తీవ్రంగా రాలేదు. కానీ హాస్టల్స్ అలాగే పీజీలు అంగన్వాడీల్లో వచ్చేసింది. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. కర్ర పుల్లల్ని వెలిగించి వాటిపై వంటలు వండుతున్నారు. హైదరాబాద్లోని పలు హాస్టల్స్లో కట్టెల పొయ్యిపై వంటకాలు చేస్తున్నాయి. అంతేకాకుండా హోటళ్లు రెస్టారెంట్లలో కూడా కట్టెల పొయ్యి వినియోగం పెరిగింది. దీంతో కట్టెల పొయ్యి ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది. యుద్ధం ఏమో కానీ ప్రస్తుత జనరేషన్ వాళ్లకు కట్టెల పొయ్యి తెలిసేలా చేసింది.